అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. 2026వ సంవత్సరంలో భారతదేశంలో సంభవించు ప్రథమ చంద్రగ్రహణం పాల్గొన మాస పౌర్ణమి నాడు మార్చి 3వ తేదీ మంగళవారం నాడు ఏర్పడబోతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే. మధ్యాహ్నం 3:20 మొదలై సాయంత్రం 6:46 వరకు కొనసాగుతుందని మన శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు. గ్రహణానికి పూర్వమే సూతక కాలం ప్రవేశిస్తుందని శాస్త్ర విధి. అందువలన ఆ దినము మధ్యాహ్నం 12 గంటల లోపే భోజనమును స్వీకరించి అనంతరం గ్రహణ నియమం ప్రకారం ఎలాంటి ఆహారం కూడా సాయంత్రం వరకు తీసుకోకూడదు. గ్రహణ నియమాలను పాటించాలి. గ్రహణ సమయమునకు ముందు స్నానం చేయుట, అదే విధంగా గ్రహణం తరువాత విడుపు స్నానం చేయటం అత్యంత శుభకరం. ఈ ఆచారాన్ని తప్పక పాటించాలి. 2 సార్లు తల స్నానం చేయుట అసాధ్యమగువారు గ్రహణాంతరం సాయంత్రం 7 గంటల అనంతరం చల్లనీళ్లతో స్నానము చేయవలెను. శరీర శుద్ధికై పసుపును కలిపి స్నానం ఆచరించటం వలన గ్రహణ దోషాలు నివారణ కలుగుతుంది. గ్రహణ సమయమున గ్రహణంలో వండిన ఆహారం నిల్వ ఉంచుట వజ్రనీయం. ఉదయమే సిద్ధమైన అన్నపానములను గ్రహణారంభానికి ముందే వినియోగించి మిగిలిన ఆహారమును భజించవలెను. అదేవిధంగా వంటగదిలో ఉన్న బియ్యము, పసుపు, పచ్చళ్ళు, చింతపండు వంటి నిత్యం వాడు దినుసులపై దళాలను ఉంచాలి. అదేవిధంగా దర్భాలను, తులసి దళాలను ఉంచుట ఆచార్యరీత్యా యోధనీయమని చెప్పుకోవచ్చు. గ్రహణాంతరం దర్భాలను తీసి వృక్షాలకు మొదల్లో పాడివేయాలి. గ్రహణ కాలమున నిద్రించుట, శిరోధములను చేయటం, నకారించుటము, తలకు నూనె రాయటం వంటి పనులను చేయకూడదు. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకొని గ్రహణము విడిచి బయటకు వెళ్లకుండా కిటికీలను మూసి ప్రశాంతంగా అంతఃపురంలో నివసించవలెను. భయపడనవసరము లేదు. శాస్త్రోక్తంగా నియమాలను పాటించితే చాలు. గ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజ గదిని మూసివేయాలి. తులసి కోటపై వస్త్రమును కప్పవలెను. గ్రహణాంతరం గృహం శుభ్రం చేసి పసుపు నీళ్లతో ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి. తులసి కోట చుట్టూ గంగాజలం ప్రోక్షణం చేయటం శుభప్రదం అని చెప్పుకోవచ్చు. ఇంటి ముందు కట్టినటువంటి దిష్టి సాధనములు, గుమ్మడికాయలను గ్రహణం అనంతరం వాటిని తీసివేయాలి. అవసరమైతే నూతనంగా ప్రతిష్టాపించుకోవాలి. మిరపకాయలు, నిమ్మకాయలు వీటిని కలిపి గ్రహణాంతరం తప్పకుండా మార్చండి. ఇలా చేయటం చాలా శుభప్రదమని చెప్పుకోవచ్చు. గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేయబడును కాబట్టి దీపారాధన చేయరాదు. అయితే ఈ కాలమున జపములకు అనంతమైన పుణ్యఫలం లభించనుంది. శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఓం నమః శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామాలు పఠించటం వలన గ్రహణ ప్రభావం తగ్గుతుందన్న విశ్వాసం. గ్రహణం రోజున మాంసాహారం, అదేవిధంగా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం అత్యంత శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు. ఆ దినమున ఇనుముతో చేసినటువంటి వస్తువులను ధరించుట, కొనుగోలు చేయుట నిషిద్ధమని చెప్పుకోవచ్చు. పదునైన ఆయుధాలు, వాహనములు, అదేవిధంగా విద్యుత్ పరికరములను కొనడం కూడా అశుభమని చెప్పుకోవచ్చు. అప్పుల సమస్యలతో బాధపడేవారు గ్రహణ సమయంలో ఓం శ్రీం క్లీం హ్రీం మహాలక్ష్మే నమః, ఓం శ్రీం క్లీం హ్రీం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా జపించటం వలన ధనాకర్షణ కలుగుతుందని ఆచరణ విశ్వాసం. గ్రహణాంతరం బ్రాహ్మణులకు బియ్యం దానం చేయటం, గోవులకు ఆహారం సమర్పించటం వలన పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇంట్లో ఇనుప మంచం కనుక ఉంటే ఆ ఇనుప మంచంపై గ్రహణ కాలంలో పడుకోకూడదు. అదేవిధంగా ఇనుప వస్తువులను పట్టుకోకుండా ఉండటం శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్త్రీలు మంగళ సూత్రానికి పిన్నీసులను పెడుతూ ఉంటారు. అది అత్యంత చెడు ప్రభావాన్ని మనపై చేకూరుస్తుంది. ఎవరు కూడా అలా చేయకూడదు. ఈ గ్రహణ ప్రభావం సింహరాశిలో, మకర రాశి,
కన్యా రాశి వారిపై విశేష ప్రభావం ఉండునని జ్యోతిష శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ రాశుల్లో ఉన్నవారు గ్రహణం అనంతరం శివాలయానికి వెళ్లి దర్శించుకోవటం, వీలైతే దాన ధర్మాలు చేయుట, రుద్రాభిషేకం చేయుట వలన దోష శాంతి కలుగును అని విశ్వాసం ఉంది. సింహరాశి వారు గ్రహణ దర్శనం చేయరాదని, గర్భిణీ స్త్రీలు సంతాన గోపాల మంత్రం జపించడం వలన శిశువుకు సౌకర్యము పొందుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పౌర్ణమి నాడు సంభవించు ఈ చంద్రగ్రహణం సందర్భమున శస్త్రోత్ర నియమాలను యథాశక్తి పాటించుట వలన అశుభ ప్రభావములను తొలగి శుభ ప్రభావము కలుగుతుంది. శుభ ఫలితములు లభించునని పూర్వ ఆచారాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహణం రోజున తప్పనిసరిగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. అన్ని శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఈ నియమాలను పాటించండి. అన్ని శుభాలు చేకూరుతాయి. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.